సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ వారం వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క సింహరాశి వారికి మనకి శని యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్య గొడవలు, అనవసరమైన వాదనలు, వాద ప్రతివాదనలో పాల్గొకండి. ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలుంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా జాగ్రత్తగా మీరంతా కూడా ముందుకి వెళ్తూ ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా బంధుమిత్రులందరూ కూడా కలుసుకుంటారు. వాళ్ళన్నీ కూడా సమష్టి నిర్ణయాలు మీరు తీసుకోవడానికి అవకాశాలుంటాయి. అలాగే సామూహిక దైవ పూజలు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు అడుగుపెడుతూ ఉంటారు. ఎందుకంటే సింహరాశి వాళ్ళు మరి సాధారణంగా జెనరాసిటీ ఎక్కువ వీళ్ళకి. అందరికీ సహాయాలు చేస్తానని ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వడము ఈ వారంలో. మరి అవి పూర్తి అవ్వకపోయేసరికి అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మిమ్మల్ని వదిలివేయడము అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రుల్లో మరి మీ క్లోజ్ బంధువులతో మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు మీరు వెళ్ళిపోతూ ఉండండి. విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులు చదువు మీద చాలా శ్రద్ధ అనేటటువంటిది ఎక్కువ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కాంట్రాక్టర్లు మరి బిల్స్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా గవర్నమెంట్ సంస్థల దగ్గర ఆర్ఎండ్బి, తర్వాత మున్సిపాలిటీ, రైల్వే ఇలాంటి చోట్ల వాళ్ళందరూ కూడా మీకు తిరిగి బిల్స్ అన్నీ కూడా మీకు శాంక్షన్ చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది. మరి ఈ వారం ఇంకా కూడా శుభమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు కొన్ని రెమెడీస్ చేసుకోవాలా. అక్కడ రాహుకి, శనికి స్తోత్రాలు చదవండి, శ్లోకాలు చదవండి. మరి మడి ఆచారాలను పట్టించుకోండి. తర్వాత ఈ యొక్క శ్రద్ధతో చేయాలి. రాహు జపాలు, ఈ యొక్క శనికి జపాలు, ఈ జపాలు చేసిన తర్వాత బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. నల్ల నువ్వుల్ని అలాగే నల్లని వస్త్రాన్ని మీకు శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు పెద బ్రాహ్మడికి మీరు దానం చేయడం ద్వారా మీకు గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క రాహుకి మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పెద బ్రాహ్మణులకు మీరు దానం చేయడం ద్వారా ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. శుభమస్తు.